ఈరోజు ఆ కోడి పిల్లలకు చెదులుకు పోతున్నాము. చూడండి, ఈ పొదలలో కూర్చోండి కోళ్ళు. తెల్లవారు 6 నుంచి ఇవి అంతా తిరిగి కొంచెం కడుపులోకి వేసుకునేసి ఇంకా ఇట్లా పనుకునేస్తాయి. చెదులకు పోదాము. చెదులు ఆ పిల్లల కోసం అని చెప్పేసి చెదులు తీసుకొని వద్దాం. అవు చూడండి, ఇట్లా కట్టేస్తారు. 9 గంటలు అయిందనుకో ఈ ఆవులు ఇవన్నీ వెనకాల కల్లా అంతా పచ్చిక ఉంటుంది, అంతా కట్టేసి పూర్తిగా ఇట్లా మేపుతారు. కొంచెం గడ్డి ఎక్కడ పోతానో కొంచెం వేసుకుంటారు కదా, దాన్ని తెచ్చి సాయంత్రం పూట మధ్యలో వేస్తారు. ఉన్నాయి, అంత ఎక్కువగా లేదు. ఉన్నాయా, వేసుకో. ఇదంతా వానలు పడక నీళ్ళు లేక నిలిపేయండే భూమిది. ఇది మొత్తం వానలు లేక. బోర్లలో నీళ్ళు ఉన్నాయి కానీ ఇదంతా సాగు చేసేయని నీళ్ళు లేవు. అందువల్ల ఇది ఈ భూమిని ఇట్లే ఇసిపెట్టయినారు. ఎవరన్నా కోలుకుంటే వాళ్ళకి చేసుకునే కానీ నీళ్ళు లేవు కాబట్టి ఆ లేకుండా ఉంటే కౌలు కన్నా ఇచ్చేయండి. చెదుల కోసం అలాడుతుంటే చెదులు ఏం మాత్రం కనిపించడం లేదు. ముందు ఆవులు ఎక్కువ ఉన్నాయి, ఆవులు పేడ వేసిండే చోట మాత్రం చెదులు ఏర్పడతానింది. ఇప్పుడు అట్లా చెదులు ఏర్పడేది దానిల కోసం ఇంత దూరము వచ్చి కట్టి ఆవులు ఇచ్చేసేది అవంత తక్కువ. ఏం లేవు. చూడండి, ఇక్కడ టమాటాకాయ కోసము వేసినారు, మొత్తం పట్టబరిచి అయినారు, డ్రిప్ సిస్టమ్ వేసినారు, మొత్తం వేసినారు, నాటను కానీ నాటేసినారు. ఇది ఫస్ట్ స్టేజ్, నాటి 1 వారం అయింది. టమాటాకాయ ఎక్కువ దీన్ని ఏమంటారమ్మా, దీనిని ఇది తుంగ అనేది విపరీతంగా మొలిచేసింది. ఇది కనీసం అంటే ఒక 2 ఎకరాలు ఉంటుంది మొత్తం.
మొత్తం టమాటకాయ అయినారు. ఇప్పుడు టమాటకాయ కనీసం అంటే ఒక 6 నెలల నుంచి రేట్ ఏం తగ్గడం లేదు. మోసము అంటే వాళ్ళు నష్టపోయేది ఏం లేకుండా బాగా జరుగుతుంది. ఇప్పుడు కానీ ప్రజెంట్ రేట్ వచ్చేసి ఫస్ట్ 2000 ఉండింది, ఇప్పుడు 600 700 కానీ ఉండింది. రైతుకు ఒక 300 వచ్చినా కానీ ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూలీలు అన్నీ వస్తాయి, నష్టపోరు. 300 రేట్ పోయినా కానీ. అందువల్ల ఇప్పుడు 700-800 ఉండాలి. ఇప్పుడు కంటిన్యూగా రేట్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఎక్కువ టమాటా తప్పనిచ్చి ఇంకా వేరే సేద్యం అనేది చేయడమే లేదు. మదనపల్లి కంటే అంగళ్ళు చాలా రీజనబుల్గా ఉందని చెప్పేసి అంగళ్ళు దగ్గరే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది అంగల్లో. అందువల్ల ఎక్కువ టమాటకాయ నాటుతారు ఇక్కడ ఈ సరౌండింగ్ అంతా. ఇది చూడండి, ఇదే గంధం చెక్కన. ఇదే ఏం చెక్క? శ్రీగంధం చెట్టు. ఇది దీనిది కేజీ, ఇది బాగా ఒక 20 సంవత్సరాలు అలా అయిందనుకో ఈ శ్రీగంధం చెట్టు. ఇది కేజీ 5000 నుంచి 6000 పోతుంది. ఇది శ్రీగంధం చెట్టు అంటే ఇదే శ్రీగంధం చెట్టు. రాండి, ఇంకా టమాటకాయలు పెరుగుతాండ్రంట, చూద్దాం. చూడండి, ఇది మొత్తం వచ్చి టమాటకాయ. టమాటా ఇదంతా. దీన్ని ఫస్ట్లోనే ఈ తుంగకు మందుగానే కొట్టేసినారనుకో కొంచెం తక్కువ వస్తుంది. ఇది పట్ట పెట్టినారు కాబట్టి ఈ చెట్లకేమీ ఎఫెక్ట్ లేదు. పట్ట లేని చోట ఎక్కువ అనేది మలిచిపోయింది. ఈ తుంగ అనేది చాలా డేంజరస్ కలుపు మొక్క. దీనిల వల్ల ఎక్కువ బాధపడుతున్నారు. ఎన్నో మందులు వచ్చినాయి కానీ ఈ కలుపును మాత్రం నివారించే మందు తక్కువ. చూడండి, ఈ ఆవుల కోసము ఈ చెనిక్కట్టి వర్షాలు పడినప్పుడు ఎప్పుడన్నా ఇదైనప్పుడు ఇది పనికొస్తుంది. గేమ్ ఆడతా అది మొత్తం ఇది చేస్తావా? ఎన్నో లెవెల్ ఆడుతాండవు ఇప్పుడు? ఫ్రీ ఫైర్? అవునా? పిల్లగాడు ఫ్రీ ఫైర్ ఆడతాడు. ఓ పక్క సేద్యం అంటే కానీ ఇంట్రెస్ట్ మీద ఇట్లా వచ్చినాడు. చిన్న చెట్టు వచ్చి శ్రీగంధం చెట్టు. చూడండి, ఎక్కడ చూసినా శ్రీగంధం చెట్లు ఎంత బాగున్నాయి. ఇది చిన్నది శ్రీగంధం చెట్టు. ఇది పడిండేటివి ఇవంతా. దీని శ్రీగంధం చెట్టు ఒక 2 years అలా ఉంటుంది. ఇది శ్రీగంధం చెట్టు. దాని పక్కనే ఇంకోటి పడింది చూడండి, ఇది శ్రీగంధం చెట్టు. ఈ శ్రీగంధం చెట్టు కానీ ఉండిందనుకో ఒక 20 సంవత్సరాల తర్వాత ఒక్కో చెట్టు కనీసం అంటే 1 లక్ష రూపాయలు అనేది వెనకాల పడుతుంది. ఒక 10-15 సంవత్సరాలు ఉంటుంది దీని పంట. దీని లోపల నల్లగా ఏర్పడేంత వరకు దీనిలో పెంచని నీళ్ళ. ఇక్కడ టమాటకాయ అక్కడ పండిస్తా అన్నారు కదా, ఇది కోతకు వచ్చింది చూడండి. కోతకు వచ్చింటే రేట్లు ఎత్తుకొని వచ్చినారు పీకే దానికోసం. పీకేది టమాటకాయలు ఏ విధంగా కాపుకొచ్చినాయి. ఈ విధంగా కాపు వచ్చినాయి. ఈరోజు అనేది పీకుతారు, అందువల్లే అవి టమాటకాయ క్రేట్లు ఎత్తుకొని వచ్చినాయి. చేతులకు వచ్చింది చేతులు ఏ విధంగా కాసిందో ఇవి ఏం. ఇది వచ్చి టమాటకాయది తోట, అందుకోసమే ఈరోజు క్రేట్లు వచ్చినాయి.
క్రేట్లలో పీకి ఒక మధ్యాహ్నం వరకు దీనిని మార్కెట్కి చేరుస్తారు. ఇది చూడండి. ఇవి టమాటకాయలు అనేది ఎక్కువగా రాలిపోతున్నాయి. ఏం ప్రాబ్లం లేదు, కానీ రాలిపోతున్నాయి. బాగుంది, టమాటకాయ రాలిపోతుంది. ఇది పీక్కొని దీనిని క్రేట్ నిండాకి ఇచ్చేస్తారు. ఇది చూడండి, టమాటకాయ రాలుతుంది. ఇది మొత్తం టమాటకాయ తోట. చూడండి, ఇది కట్లు కట్టి ఇవన్నీ చేయండి. ఈ కాయలన్నీ బాగానే ఉన్నాయి, కానీ రాలిపోతున్నాయి. రాలిపోవడం వల్ల రైతు ఒకరోజు ఇదైనా కానీ ఇక్కడ పుచ్చు ఏర్పడేది, పడిపోయిండే చోట ఈ విధంగా అయి నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల అని చెప్పేసి ఇంకా ఈరోజు అనేది వాళ్ళు పీకేస్తారు. ఒక్కరోజు ముందుగానే పీకల్లా, ఇప్పుడు పీకుతారు. చూడండి ఎంత గుచ్చులు గుచ్చులు అయినాయి. మనకి ఈ విధంగా తక్కువ కనిపిస్తాయి, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. వాడు మా ఫ్రెండ్, మా క్లాస్మేట్, అక్కడ అరిచే పిల్లాడు. ఆల్రెడీ కొన్ని పీకిండే టమాటకాయ క్రేట్లు ఇక్కడ ఉన్నాయి. అద్దో టమాటకాయలు పీకుతున్నారు చూడండి. ఇవి టమాటకాయ క్రేట్లు. కోడి పిల్లలు ఇడిగిద్దే చూస్తుమా, అదంతా చూసుకుంటూ వస్తుంది. అట్లా అవి కూడా చెదిరేస్తే బలం కదా కోడి పిల్లలు. గోంగూర ఏం కాయలు పెడుతుంది వస్తుందా? ఎలకే కదా ఎర్ర మొక్కలు. మధ్యాహ్నం గుడికి బీకేస్తారక్క. ఇవి మొత్తం ఎన్ని క్రేట్లు వస్తాయి కా ఇవి? ఇప్పుడు దీంట్లో ఎన్ని వస్తాయి? ఈ రెండు కాయలల్లో, ఈ కాయలో ఆ కాయలో, రెండు కాయలల్లో కలిపి 20 క్రేట్లు వచ్చినాయి. ఏంటి వీటి రాలిపోయిండేదే? ఇదేం చెట్టుమా? చూడండి, మొటిక్కాయ చెట్లు. ఇప్పుడు రైతులు టమాటకాయ అయినారనుకో, వాళ్ళ కూరగాయలకు దానిల కోసం అని చెప్పేసి ఈ మొటిక్ చెట్లు, గోంగూర, బెండకాయ, పాలకూర, ఇది చుక్కాకంట, చుక్కాకు ప్రతి ఒక్కటి దీంట్లో వేసుకునేస్తారు. వాళ్ళకు సంతకు పోయే పని లేకుండా దీంట్లోనే చిన్న చిన్నవి అన్ని ఇవి వేసుకునేసి వాళ్ళకి సంతకు పోయే పంచాయతీ అనేది పెట్టుకోకుండా, విపరీతమైన రేటు కాబట్టి సంతకు పోవాలంటే 500 అవుతుంది ఖచ్చితంగా. చూడండి గోంగూర, ఇది బెండకాయ చెట్టు. ఇక్కడే ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి. ఎంత మడి. ఇది మొత్తం మడి. ఇది మా ఫ్రెండ్ వాళ్ళదే ఈ మడి. అల్లనేడి చెట్లు, ఇది మొత్తం. ఇది మడి కనీసం అంటే ఇది ఒక 2 ఎకరాల దాకా వింటారు. వీళ్ళు ప్రతిసారి మడేస్తారు.
ఈ 3 నెలలు అట్లా ఇడ్చుకొని ఒక నెల గ్యాప్ ఇచ్చి పెట్టి మళ్ళా మడేస్తూనే ఉంటారు. ఇది వచ్చి మొత్తం మడి ఏ విధంగా నాటినారా. దాని కింద టమాటకాయ చెట్లు, ఇదంతా మడి. చూడండి బెండకాయ చెట్లు ఆడండి. మామిడి చెట్టు, మొత్తం ఏం సీనరీ ఉంటుంది. ఇది మొత్తం మడి. మడి, ఇక్కడ క్లైమేటు, ఇక్కడ వాతావరణము. అదిగో ఆ టమాటకాయలు ఆడ ఒక సైడ్ బీక్తాన్నారు, వస్తున్నారు చూడండి. ఇక్కడ కనీసం అంటే ఇప్పుడు మీరు చూస్తుండే ఈ టమాటకాయ చెట్లు మొత్తం కలిపి ఒక 40 క్రేట్ల దాకా వస్తుంది. 40 క్రేట్లు ఇంటూ 60 లెక్క వేసుకుంటే ఆ అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది 600తో. 40 క్రేట్లు అంటే ఒక 35 క్రేట్లు అవుతాయి అన్నీ ఆడ బేర్చేగుడికి. ఎంత కాయ చూడండి, మొత్తం క్రేట్లలో పడిపోతాయి. అక్కడ కాయలు బీక్కి ఇక్కడ క్రేట్లను బెర్చేది. మొత్తం ఇలా బేర్చి మండికి చేరుస్తారు. ఆ కంపెనీ ఆడ మార్కెట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళే మనకు క్రేట్లని సప్లై చేస్తారు. చేసి ఆ క్రేట్లని ఈ విధంగా వేసుకొని మార్కెట్కు యాక్షన్ 4 నుంచి 5 గంటలకు అట్లా జరుగుతుంది. ఆ లోపల చేర్చేస్తారు. అక్కడ బేర్చుకునేది ఇంకా పని ఉంటుంది. ఈ క్రేట్లని ఈ విధంగా వేసేదే కాకుండా అక్కడ పీకేదే కాకుండా అక్కడికి వెళ్ళి కాయని ఒక యావరేజ్గా ఏ సైజు కాయ ఉంటే ఆ యావరేజ్ కాయని బేరుస్తారు. చూడండి వీణ ఎంతెంత క్రేట్లు ఎత్తున్నాడు. 30 కేజీలు ఉంటాయి ఒక్కొక్క క్రేటు. 25 నుంచి 30 కేజీలు ఉంటాయి. ఈ విధంగా వేస్తారు. కూరగాయలక నేను చెప్పినా కదా, సంతతో పని ఉండదు. ఈ విధంగా కూరగాయలు, జామకాయలు, మొటిక్కాయలు, బీరకాయలు, బెండకాయలు, వంకాయలు చూడండి ఈ విధంగా తీసుకొని వస్తారు. సంతతో పని లేకుండా ఈ విధంగా అట్లా టమాటకాయలు వేస్తే టమాటకాయల మధ్యలో ఆ విధంగా వేసుకుంటారు. ఈ విధంగా ఫుల్ చేస్తారు. అట్లా బేర్చుకుంటారు. ఎన్ని కేజీలు వస్తుంది నా ఒక క్రేట్? 25 కేజీలు వస్తాయి, 30 కేజీలు వస్తాయి, పైకి పెడితే 30 వస్తాయి. మామూలుగా క్రేట్ సమానం పెడితే 20-25. పెద్ద పెద్ద క్రేట్లు కదా. ఇదంతా ఒకటే సైజు ఉంటుంది మా.
ఒకటే సైజే. ఆ లారీని కానీ ఆ విధంగా పెట్టేదానికి దానికోసం అని చెప్పి ఒకటే సైజు ఉంటుంది. అది ఈ ఇన్ని విధంగా కేజీలు మినిమం ఇన్ని ఈ విధంగా వేలుస్తారు. ఇంకా క్రేట్లు కంప్లీట్ అయిపోయినట్టు ఇంకా తెస్తానే ఉంటారు. ఈ విధంగా సరి సమానంగా పేర్చుకుంటారు. ఈ విధంగా పేర్చి అంగళ్ళు మార్కెట్కి పంపిస్తారు. ఇప్పుడు మా రాష్ట్రాలలో ఇప్పుడు మేముండే ఏరియాలలో టమాటకాయ మంచి రైతుకు కొంచెం న్యాయం జరిగే పంట. ఇంకా మిగిలిండే దానిలలో ఏ దానిలలోనూ న్యాయం జరగదు, అంతా నష్టపోయేదే. చిన్ని చెట్లు అవన్నీ వేసినారు, మొత్తం నష్టపోయేదే, ఏముండదు, మిగిలేది ఏముండదు. వేస్తే టమాటకాయ వేయాలా, లేకపోతే సైలెంట్ అయిపోవాలా. ఓకే.